ఏపీలో ఎన్నికలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఈసారి వైసీపీ అధినేత సీఎం జగన్ బాధితులు పోటీలో నిలవడం సంచలనంగా మారింది. 2019 ఎన్నికల్లో విజయం కోసం అనేక అడ్డదారులు తొక్కారన్న అపవాదు జగన్పై ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్పై కోడికత్తితో దాడి ఇవే ప్రధానాస్త్రాలుగా జగన్ గత ఎన్నికలను రక్తి కట్టించారు. అయితే ఇప్పుడు ఆ అస్త్రాలే ఆయనకు శూలాలై కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు తిరగబడ్డాయి. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య ఎంతో దోహదపడింది. వివేకా హత్య వెనుక అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన అనుచరులే ఉన్నారని ప్రజలు నమ్మేలా చేయడంలో జగన్ విజయం సాధించారు. జగన్ 151 సీట్లు సాధించడంలో శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను కూడా కీలక భూమిక అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాగైనా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ఎయిర్పోర్ట్లో జగన్పై కోడికత్తితో శ్రీనివాస్ దాడికి ప్రయత్నించాడు. ఈ దాడిలో జగన్ భుజానికి స్వల్ప గాయమైంది. అప్పట్లో తనపై దాడి చేయించింది చంద్రబాబు, ఆయన మనుషులే అంటూ ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేసుకుని ప్రజల సానుభూతి పొందారు. అయితే ప్రస్తుతం కోడికత్తి కేసులో నిందితుడైన శ్రీను, వివేకా కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి ఇద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. తాజాగా వీరిద్దరూ రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి కేసులో కీలక నిందితుడిగా ఉంటూ అప్రూవర్గా మారిన దస్తగిరి రానున్న ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం జగన్పై పోటీ చేస్తానని ప్రకటించారు. జై భీమ్రావు పార్టీలో చేరిన ఆయనకు పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ పులివెందుల సీటు ఖరారు చేశారు. అలాగే కోడికత్తి శ్రీను కూడా జై భీమ్రావు పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీ చేయనున్నారు. జగన్ బాధితులు ఇద్దరూ జై భీమ్రావు భారత్ పార్టీలో చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం తనను రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని, కాబట్టి తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి తనను ఇబ్బంది పెట్టిన వారికి తగిన బుద్ధి చెబుతానని దస్తగిరి అంటున్నాడు. అలాగే కోడికత్తి శ్రీను తాను పేదల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పారు. అయితే జగన్ ప్రభుత్వం మోసం చేసిందని భావిస్తున్న శ్రీను దళితుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడాలని కృతనిశ్చయంతో ఉన్నాడని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ అంటున్నారు. మొత్తానికి జగన్ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసులో ఆయన కూతురు సునీతారెడ్డి వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటెయ్యొద్దని కోరారు. తాజాగా కోడికత్తి శ్రీను, దస్తగిరి సైతం జగన్ అకృత్యాలను బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. మరి ఎన్నికల ప్రచారంలో జగన్ అకృత్యాలను బయటపెట్టడంలో వారు సక్సెస్ అవుతారో లేదో చూడాలి. దస్తగిరి పులివెందులలో పోటీ చేస్తానని ప్రకటించిన అనంతరం ఆయన తండ్రిపై వైసీపీ నాయకులు దాడి చేశారు. దాంతో జగన్కు ఒకంత భయం పట్టుకుందని అంటున్నారు. ఇప్పటికే జగన్ 5 ఏళ్ల అక్రమ అరాచక పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఇప్పటికే వైసీపీ ఓటమి ఖాయమైంది. తాజాగా దస్తగిరి, కోడికత్తి శ్రీను ఇద్దరూ ఎన్నికల బరిలో నిలిచి ఆ కేసులకు సంబంధించిన నిజాలను బయటపెడితే ఇక వైసీపీకి పడే కాసిన్ని ఓట్లు కూడా పడవన్న ఆందోళన వైసీపీ అభ్యర్థులను వెంటాడుతోందట. ఏపీలో తాజా పరిస్థితిని గమనిస్తున్న ప్రజలు జగన్ తాను తీసిన గొయ్యలో ఆయనే పడబోతున్నారని చర్చించుకుంటున్నారు.